వస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, ఎవడో చెత్త వెధవ ఏదో అన్నాడని, ఎవడో చెత్త వెధవ తిడుతున్నాడని, ఎవడో చెత్త వెధవ నేను విమర్శిస్తున్నాడు అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఈ బాధలని ఈ కష్టాలని పక్కన పెట్టు. రోజుకి ఉన్న 24 గంటల్లో ఒక చెత్త వెధవ నీకోసం ఒక గంట ఆలోచిస్తుందంటే మాత్రం నీ విలువ ఎంతనో ఒకసారి ఆలోచన చేసుకో. ఒక గంట నీకోసం వాడు ఆలోచన చేసి మాట్లాడుతున్నాడు అంటే నీ ఎదుగుదలని వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు, నీ సక్సెస్ని వాడు ఓర్వలేకపోతున్నాడు, నీ కష్టాన్ని వాడు చూడలేకపోతున్నాడు. వీటన్నింటినీ మించి నీ ఎదుగుదలని వాడు చూడలేకపోతున్నాడు. కాబట్టి వాడి ముందు సక్సెస్తో వాడిని తలదన్నేటట్టు నువ్వు తయారు కావాలి.